అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా, పశువుల మధ్య బతుకుతున్నామా? పశువుల మధ్యలో బతికినా కూడా సేఫ్ గా ఉంటాం. 4 years చిన్న పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందు ఆడుకుంటుంటే ఒక 65 years ముసలోడు ఆ పిల్లకి చాక్లెట్ ఇప్పిస్తా అని చెప్పి నమ్మించి పశువుల షెడ్కి తీసుకుపోయి రేప్ చేసి అక్కడున్న రాయితోని తలపైన కొట్టి దారుణంగా చంపేసిండు. ఆ 4 ఏళ్ల పాప దగ్గర ఏం కనిపించింది ఆ ముసలోనికి? ఆ పాపకేం తెలుసు? తాత వయసున్నాడు, చాక్లెట్ ఇప్పిస్తా అంటే నమ్మిపోయింది పాప. ఈ ఇన్సిడెంట్ పూణేలో నర్సరావుపూర్ లో జరిగింది. చంపేసి పెండతో కప్పేసిండు ఎవరికి కనిపించొద్దని. పాప కనిపిస్తలే, ఎక్కడుందని వెతుకుతే అక్కడున్న సీసీ కెమెరాలో ఇది బయటకు వచ్చింది. వాడిని పోలీసు వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేసినారు, నిజం కూడా ఒప్పేసుకున్నారు. ఆ పాపని దాచిపెట్టిన లొకేషన్ చెప్తే పోయి బయటికి తీసినారు. మహారాష్ట్ర సీఎం చెప్పిండు 15 days లో వానికి శిక్ష పడుతుందని. కానీ 15 days ఎందుకు? తప్పు చేసినోడు కళ్ళ ముందరనే ఉండు, వాడు తప్పు కూడా ఒప్పుకుండా చేసినా అని. వాడు ఇంకా 15 days బతికే అర్హత లేదానికి. వాడిని వెంటనే రోడ్డు పైన కొట్టి చంపాలి, లేకుంటే ఎన్కౌంటర్ చేసి చంపేసేయాలి. ఆవేశంలో ఎన్నైనా మాట్లాడతారు, ఇవన్నీ పాసిబుల్ కాదు, హ్యూమన్ రైట్స్ అడ్డొస్తాయి అని చెప్పి అంటారు. అసలు ఇలాంటి మృగాలకి బ్రతికే రైటే లేదు, హ్యూమన్ రైట్స్ ఎందుకు అడ్డొస్తాయి? పాసిబుల్ అవ్వంది, పాసిబుల్ చేస్తేనే ఇలాంటి క్రైమ్స్ తగ్గుతాయి. వానికి ఎలాంటి కఠినమైన శిక్ష పడాలంటే గవర్నమెంట్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి. రేప్ చేయాలనే ఒక ఆలోచన రావాలన్నా కూడా 100 సార్లు ఆలోచించాలి. జై హింద్.